అందరికీ నమస్కారం. నేను నాగరాణి టీచర్ని. బాలభారతి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సెయింట్ ఎలిజబెత్ అండ్ సెటాన్ హై స్కూల్, కిసాన్ నగర్, నిజామాబాద్ పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా అనిరుద్ 1వ తరగతి పాడే ఈ తల్లికి జేజే గేయం విందాం. తల్లికి జై జై, తండ్రికి జై జై, కథలను చెప్పే తాతకు జై జై, ధనానికి జై జై, దండుకు జై జై, చదువులు చెప్పే గురువుకి జై జై, వానకు జై జై, కానకు జై జై, పంటలు ఇచ్చే వసుధకి జై జై. తరువాత యువన్ తేజ 1వ తరగతి కోకిల కోకిల అనే గేయంతో వస్తున్నాడు. కోకిల కోకిల రావమ్మ, కోతి బావకు పెళ్ళంట, కొండ కోన వెళ్ళొద్దాం, కోడి కొంగలు పిలిచేద్దాం, కొబ్బరి బోండం తెచ్చేద్దాం, పూలు పన్నెని పంచేద్దాం, పాటలెన్నో పాడేద్దాం, రోలు రోకలి తెచ్చేద్దాం, బియ్యం పొడిగా దంచేద్దాం, పిండి వంటలు చేసేద్దాం, మౌనంగా అవి మెక్కేద్దాం. తర్వాత వస్తున్నారు సాత్విక్ అబాన్ 3వ తరగతి తల్లి భారతి గేయంతో. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము, తల్లిదండ్రుల గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ, చదువులు బాగా చదివేదమమ్మ, జాతి గౌరవం పెంచెదమమ్మ, కులపెదము వేగం మరిచెదమమ్మ, కలధర్మాన్ని మెలిగెదము, మానవులంతా సమానులు, సమతలు పెంచెదమమ్మ. తరువాతగా మోక్షిత్ మరియు గమన్ మన ముందుకు వస్తున్నారు పొడుపు కథలు అడగడానికి. గమ్మన్, నేను కొన్ని పొడుపు కథలు అడుగుతా, చెప్తావా? సరే మోక్షిత్, చెప్తాను. అట్టకోటల 60 మంది సైనికులు బయటకొచ్చి బుల్లెట్లు పేస్తారు, అదేమిటి? అగ్గి పెట్టే. కరెక్టేనా? కరెక్టే. జీవం లేని జంతువు ఆకులేని అడవిలో వేటాడబోయింది, అదేమిటి? దువ్వెనా? కరెక్టేనా? కరెక్టే. ఊరంతా తిరిగొచ్చి ఇంటి ముందర ఆగింది, అదేమిటి? చెప్పు. చెప్పులు. కరెక్టేనా? కరెక్టే. తర్వాత సంస్కృతి 3వ తరగతి కొన్ని వచనాలు చెప్పడానికి మన ముందుకు వస్తుంది. రంగు రంగులు, గుడ్డు గుడ్లు, మనిషి మనుషులు, రెక్క రెక్కలు, బంతి బంతులు, కోతి కోతులు. అక్షర 3వ తరగతి తెలుగు తీపి పద్యం చెప్తుంది. మల్లె పువ్వు కంటే మంచి గంధము కంటే, పంచదార కంటే పాల కంటే, తెలుగు భాష లెస్స దేశ భాషలకు సంగీత భాష, తెలుగు జాతి భాష. భావం: మల్లె పువ్వు కన్నా, మంచి గంధము కన్నా, పంచదార కన్నా, పాల కన్నా తెలుగు భాష శ్రేష్టమైనది. మన దేశంలోని భాషలలా వినిపించే ఒక తెలుగు భాషే. తర్వాత ఇప్పుడు శాన్విశ్రీ 3వ తరగతి చదువుకో చిన్నారి గేయాన్ని పాడబోతుంది. చదువుకో చిన్నారి చదువుకో బాగా, చదువుకోని పై పైకి ఎగిరిపోవేగా, కష్టపడి చదువు మరి ఇష్టపడి చదువు, ఫస్ట్ ర్యాంకులు పొంది బెస్ట్ గా నిలువు, గొప్ప ఉద్యోగాలు కోరి వచ్చెను, సకల సౌభాగ్యాలు సుఖమునిచ్చెను, తెలివితేటలతోటి దేశాల తెలుగు ప్రతిభను చాటి తిరిగి రావాలా. ఇప్పుడు రుత్విక 1వ తరగతి రంగుల ఉంగరం అనే గేయాన్ని పాడబోతుంది. రంగు రంగుల ఉంగరం, రత్నాల ఉంగరం, ఏంలవాడి జాతరలో దొరికేటి ఉంగరం, జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం, నా దోస్తులు అందరికి నచ్చిన ఉంగరం, చూపుడు ఏలు మీద చుక్క సొంటి ఉంగరం, ఎర్రెర్ర ఉంగరం, ఎన్నర జాతరలో దొరికేటి ఉంగరం. రిత్విక 1వ తరగతి తనేం చెప్తుందో విందాం. చిన్నోడా మా చిన్నోడు, అల్లరి చేసే చిన్నోడు, కొయ్యకు అన్న గీతల అంగి కోరికతోని తొడిగిండు, అయ్య పక్కున నవ్విండు. రినైష 2వ తరగతి తను కూడా నేను ఒక పాట పాడతానని ముందుకు వస్తుంది. టక్కెర కొక్కెర వచ్చింది, ఒక్క కాలుపై నిల్చింది, జపమ్మాటున నక్కింది, నిక్కి నిక్కి చూసింది, ముక్కు చేపను చూసింది, ఒక్క ఒంటున దుంకింది, నోటి చేపను కుక్కింది, గుట్టుక్కుమంటూ మింగింది. ఇప్పుడు వైభవి నివేద్ 2వ తరగతి వీరిద్దరూ చిట్టి గేయం పాడడానికి మన ముందుకు వస్తున్నారు. ఉప్పేసి ఊర వెళ్తే ఉప్ప ఉప్పగా, ఉప్పు లేని పప్పేమో చప్ప చప్పగా, సబ్బేసి రుద్దుకుంటే గబ్బ గబ్బుగా, అమ్మ చేతి వంటేమో కమ్మ కమ్మగా, అప్పు చేసి పప్పు కూడు తప్పు తప్పుగా. మాన్వి, అంకిత్, రుద్రాంశ్ 1వ తరగతి పిల్లలు అందమైన చందమామతో వస్తున్నారు. అందమైన చందమామ అదిగో అదిగో, చుక్కల్లో
కూర్చుంది, అదిగో అదిగో నా కోసం వస్తుంది, పరుగో పరుగో నా కోసం వస్తుంది, జరిగో జరిగో పండి మీద వస్తుంది, బంతి పూలు తెస్తుంది. ఫారియా 6వ తరగతి తెలంగాణ యాస పదాల గురించి చెప్తుందంట, విందాం. ఇమానం ఒట్టు, కమ్మ, పేపరు, కిన, జేబు, ఇగురం, ఉపాయం, పోత్రం, రుబ్బురాయి, గుల్ల, గంప, పలారం, ఫలహారం, గుమ్మి, గదే, కాక, వేడి, ఆగమాగం, హడావిడి. సూరజ్ 1వ తరగతి చింత చెట్టు గురించి. చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా చీచీ పొమ్మంది. కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా చీచీ పొమ్మంది. వేప చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా చీచీ పొమ్మంది. జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రారా రమ్మంది. ప్రియదర్శిని సాధన 2వ తరగతి పిల్లలు అత్త ఉత్తరం వేసిందంట, దాని గురించి చదవడానికి వస్తున్నారు. అత్త ఉత్తరం చదివింది, అత్తకు సీసా తీసింది, కొత్త చీరకు పూసింది, పూల పుట్టను కోసింది, ఒత్తువ తలలో తురిమింది, చెవులకు గుర్తులు పెట్టింది, కండ్లకు కాటుక దిద్దింది, అద్దం ముందు కూర్చుంది, ముద్దుగా ముస్తామయ్యింది, బయట పిన్నులు చదిరింది, కొత్త కారుపై ఎక్కింది, ఏలుడుతా చేరింది. రిష్విక 1వ తరగతి నిద్ర మనము లేవాలి అంటుంది, విందాం. నిద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, గ్యాసెడ్ పాలు తావాలి, మంచిగా స్నానం చెయ్యాలి, తలను మెల్లగా దువ్వాలి, ఉతికిన బట్టలు వేయాలి, చలో చలో అని పోవాలి, గురువుకి దండం పెట్టాలి, బడిలో చక్కగా చదవాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అందరి బేషని పొగడాలి. నితిక 1వ తరగతి సరదా సరదాతో మన ముందుకు వస్తుంది. సరదా సరదా పండగలు, భరత జాతికి సంబరాలు, వేషం భాష వేరైనా దేశమంతా ఒకటేలే, రెపరెపరారే రంగుల జెండా సమతా మమతను చాటుతోంది, భరతను నేర్పి మార్గం చూపిన జాతి నేతలకు వందనాలు, శతకోటి వందనాలు. సరదా గేయం బాగుంది కదా. తర్వాత యశస్వి 1వ తరగతి ఉయ్యాలో ఉయ్యాలా అంటూ వస్తుంది. ఉయ్యాలో 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 మా పాప ఊగెను ఉయ్యాలో, పట్టు పాగడ కట్టియాలో, అంచు రవిక తడిగి ఉయ్యాలో, మా పాప ఊగెను ఉయ్యాలో, ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో, వరాల మా పాప ఉయ్యాలో, రత్నాల మా పాప ఉయ్యాలో, ఊగెను ఊగెను ఉయ్యాలో, మా పాప ఊగెను ఉయ్యాలో. ఇప్పుడు మనోక్ష 3వ తరగతి తను చెప్పే వచనాలు విందాం. సేవ సేవలు, జీవి జీవులు, మంచం మంచాలు, వ్యాధి వ్యాధులు, పొలం పొలాలు. పవాన్ష్ చెప్పే తబల గేయంని విందాం. తగదినతో చప్పుడు చేసే తబల, ఆటకు తబల పాటకు తబల, దేవుడి గుడిలో భజనకు తబల. ఆద్య 1వ తరగతి నిద్ర నుండి లేచాం అంటుంది. నిద్దులకెంచి లేచాను, తలుపు గొల్లెం తీసాను, అద్దం ముంగట నిలిచాను, మళ్ళీ మళ్ళీ చూశాను, పళ్ళని బాగా తోమాను, కళ్ళని నీళ్ళతో కడగాను, కళ్ళకి కాటుక దిద్దాను, బొట్టు బిల్ల పెట్టాను, నల్లగోను తొడగాను, అక్క పెళ్ళికి వెళ్ళాను. ఇప్పుడు సాత్విక చెప్పే పొడుపు కథల్ని విందాం. నత్తగాని నత్త మేనత్త, రాయి గాని రాయి కిరాయి, రసం గాని రసం నీ రసం, కోడి గాని కోడి పకోడి, తాళం గాని తాళ చేతాళం, పాలు గాని పాలు కోపాలు, జనం గాని జనం భోజనం, దేశం గాని దేశం సందేశం, కర్ర గాని కర్ర జీలకర్ర, రాణి గాని రాణి పరాణి, రాజు గాని రాజు తరాజు, మాట గాని మాట టమాట. వైభవ్ 2వ తరగతి ఉయ్యాల జంపాల ఊగుదాం అంటున్నాడు. ఉయ్యాల జంపాల ఊగుదాం, ఊడాల మరి కింద ఊగుదాం, నీలాల నింగిరాక సాగుదాం, బాల చంద్రుడి కాద ఆగుదాం, బాల వెన్నెల ఇంత తాగుదాం, జోలపాట ఇంటూ నూగుదాం, మేలుగొల్పు విని లేస్తాం, సర్రున అమ్మ ముందు వాగుతాం. రిత్విక చెప్పే గంగిగోవు పాలు పద్యం విందాం. కంకిగోవు పాలు గరిటెడైన చక్కడి విడిననేమి కరము పాలు, భక్తి గులుగు కూడు పట్టణైన నుజాలు, విశ్వదాభిరామ వినురవేమ. భావం: మంచి ఆవు పాలు ఒక గరిటెడైన చాలు, తాగేందుకు శ్రేష్టంగా ఉంటాయి. గాడిద పాలు కడివేడు ఉన్న నిరుపయోగం. అలాగే ప్రేమతో పెట్టే భోజనం గుప్పెడైన సంతృప్తిని
శరణమిస్తుంది. పరిమళ చెప్పే పద్యాన్ని విందాం. శరణంబని వచ్చిన భీకర శత్రువైన బ్రీతి గావలయన్ గరుణ పరుల తెరంగిది ఇదవుగా సరిగావు దీనికే ధర్మంబుల్ తాత్పర్యం. ఎంత భయంకరమైన శత్రువైనా శరణని వస్తే ప్రేమతో కాపాడాలి. దయగలవారు ఇట్లాగే చేస్తారు. ఏ ధర్మాలు దీనితో సరిరావు. ఇప్పుడు శ్రీమాన్ చెప్పే అమ్మ పాటని విందాం. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఎవరిలోని లేదురా. తన రక్తం పోసి మనను కనిపించునురా, తీపి కథలు చెప్పి తినిపించునురా. అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనము ఉందిరా, అమ్మ పలుకులో మాటలలో అమృతమే చెందునురా. జోల పాట పాడి ఉయ్యాల ఊపురా, లాలి పాట పాడి నిద్ర పుంచునురా. ఇప్పుడు వైభవ్ మరియు హరినాథ్ చెప్పే వచనాలను విందాం. రంగు రంగులు, గుడ్డు గుడ్లు, మనిషి మనుషులు, రెక్క రెక్కలు, బంతి బంతులు, పలక పలకలు, గంప గంపలు, వంకాయ వంకాయలు, పాము పాములు. ఇప్పుడు నవ్య మరియు శ్రీవర్షిని చెప్పే జాతీయాలను విందాం. అందెవేసిన చెయ్యి, అద్దు పద్దు, అన్నెము పున్నెము, కత్తి నూరుట, కాలు గాలిన పిల్లి, గొడ్డలి పెట్టు, కుంభకోణం, గాలి మేడలు, బంగారు బొమ్మ, కత్తి మీద సాము, బీరకాయ, కొట్టిన పిండి, ముసలి కన్నీరు, నోటికి తాళం వెయ్యు, కాలికి బుద్ధి చెప్పు, నిమ్మకు నీరెత్తినట్టు. ఇప్పుడు రిషి 3వ తరగతి చెప్పే తమాషా పదాలను విందాం. టక టక, దబ దబ, కట కట, పట పట, డబ డబ. అఫాన్ 3వ తరగతి, సాయి కీర్తన్ 6వ తరగతి వారు చెప్పే వేమన పద్యం విందాం. ఉపకారికి ఉపకారం విపరీతము కాదు చేయ, విపరింపంగా అపకారికి ఉపకారం నిపన్నక చేయువాడు నిర్పరిసుమతి. తాత్పర్యం: మనకు మేలు చేసిన వాడికి మేలు చేయడం గొప్ప కాదు, మనకు కీడు చేసిన వాడికి మేలు చేయడం గొప్పదనం. దేవాంశ్ 3వ తరగతి మతిమరుపు ఈగ గురించి చెప్తున్నాడు. ఒకరోజు ఈగ ఇల్లలుకుతూ తన పేరు మర్చిపోయింది. చెంగున ఎగిరే లేగమ్మ, నా పేరేంటో చెప్పమ్మా. నీ పేరా? నాకేం తెలుసు, నన్ను కన్నా మా అమ్మని అడిగి చూడు. చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, నా పేరేంటో చెప్పమ్మా. నీ పేరా? నాకేం తెలుసు, నన్ను మేపే మల్లన్నని అడిగి చూడు. చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నా పేరేంటో చెప్పాను. నీ పేరా? నాకేం తెలుసు, నీడనిచ్చే చెట్టునే అడిగి చూడు. చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, నా పేరేంటో చెప్పాము. నీ పేరా? నాకేం తెలుసు, నా కింద ఉండే గుర్రం అడిగి చూడు. చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద నా గుర్రమ్మ, నా పేరేంటో చెప్పాము. నీ పేరా? నాకేం తెలుసు, నా కడుపులో ఉండే పిల్లని అడిగి చూడు. చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టు కింద నా గుర్రమ్మ, గుర్రం కడుపులో పిల్లమ్మ, నా పేరేంటో చెప్పాము. ఇహిహిహిహి, నీ పేరు ఈగ కదా. ఇహిహిహిహి. బాగుంది కదా దేవాంశ్ చెప్పిన మతిమరుపు ఈగ. ఇప్పుడు గాలిపటం గురించి 3వ తరగతి చదువుతున్న అల్ఫేస్ వస్తున్నాడు. చకచక ఎగిరే గాలిపటం, రెపరెపలాగే గాలిపటం, బారడం పర్వాలందం, చెట్టు ముచ్చట గాలిపటం. మన తెలుగు సామెతల గురించి చెప్తారు కనక్ మరియు నిహారిక 6వ తరగతి. పొమ్మన లేక పొగ పెట్టినట్లు, సందిట్లో సడేమి అన్నట్లు, ఇంటింటికో మట్టిపోయి, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, విత్తు చిన్న విచారం పెద్ద, అగ్గి మీద గుగ్గిలం అయినట్లు, అడిగేవాడికి చెప్పేవాడు లోకువ, అతి రహస్యం బట్టబయలు, అతని కంటే గనుడు ఆ చంట మల్లన్న, అదిగో తోక అంటే ఇదిగో పులి. కింద పడ్డ మీది కాలు నాది, కుండ పగిలిన కుక్క గుణం తెలిసే, పిల్ల పైలం ముల్లె పైలం, చుట్టమై వచ్చే దయ్యమై పట్టే, ఉయ్యాలలో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్లు, అద్దం మీద ఆవగింజ, అప్పు చేసి పప్పు కూడు, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు, అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు, అరచేతిలో వైకుంఠం పెట్టుకొని చూపినట్లు. భవిజ్ఞ 4వ తరగతి పాడే దేశభక్తి గీతం విందాం. ఓ జాతి పతాకమా, నీకిదిగో వందనం, యువతారల చిహ్నమా, నువ్వు అందుకో వందనం, నీలో ఉన్నవి రంగులు 3,
కాషాయము కాదని ఎరుపే, అమరులు చిందిచ్చిన రక్తం త్యాగశీలతను తెలిపే వర్ణం. పోరును సల్పి పీడను తుంచి దోపిడి మూతల అంతును చూసి శాంతికి తెత్తురు పేదలు ఒకటే, శాంతికి ప్రతీక తెలుపు వర్ణము. గంగ యమున కావేరమ్మల చల్లని చూపుతో రైతు క్షమించి శస్య శ్యామలను కాలించెదరు, శస్యతను తెలుపు పచ్చవర్ణము. 6వ తరగతి చదివే మహాయాన మిత్ర చెప్పే పద్యం విందాం. చదువురాని వాణి జగము మెచ్చరు సుమ్మి, చదువు నేర్చువాని జగము మెచ్చు. దేశ కాలగతులు తెలియగా వచ్చును, తెలియ మంచి చెడు తెలుగు బిడ్డ. భావం: ఓ తెలుగు బిడ్డ, చదువురాని వాణి ఎవరు మెచ్చుకోరు. చదువుకున్న వాణిని లోకం చూసి ఎంతో మెచ్చుకుంటుంది. చదువుకున్న వానికి ఏది మంచి ఏది చెడో తెలుస్తుంది. 5వ తరగతి చదివే రుచిత్ కుమార్ చెప్పే జాతీయ గేయం విందాం. శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, నమామి భారత పతాకమా, రవాణి త్రివర్ణ కేతనమా, పవిత్ర భారత దళాతలమున పరిపాలన మంతమున పంజర విముక్త ఖగముల అంబర వేసిన స్వతంత్రమా, నమామి భారత్. 5వ తరగతి చదివే శివచరణ్ పాడే తెలంగాణ గేయం విందాం. తీయ తేనియ సూన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. తరగలై గోదారి తలస్నానమయ్యింది, నురగలై కృష్ణమ్మ నీ కాళ్ళు కడిగింది. తల్లి నీ కడుపులో తరగనన్ని గనులు, సింగరేణి సిరులు నల్ల బంగారు పొరలు. తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి, రుద్రమ్మ చాటింది నీ పరక్రమ శక్తి. పాల్కూర్కి కవనాన దేశి పదముల బాట, పలుకే బంగారమో రామదాసుని పాట. తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. ఇమ్లాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు, జాన్పాడ్ సైదుల పీరి దట్టిల మెరుపు. మెదకు చర్చిలో తలుకు క్రీస్తు కథలను తెలుపు, తెలంగాణది నేర్పు సామరస్యము నిలుపు. తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. రామప్ప శిల్పాల రాజిలేడి సౌరు, నింగి నంటిన తీరు నిలిచే చార్మినారు. అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు, ఆదివాసికి దీము కొమరం భీముడు. తీయ తేనియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. సుప్రతీక్, కార్తికేయ మరియు జాహ్నవి చెప్పే పద్యాలు విందాం. కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టబెట్టబోకు నాన్న పనులు. తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, లలిత సుగుణ జార తెలుగు బాల. తాత్పర్యం: తల్లిదండ్రులు మనకు దైవంతో సమానం కనుక తల్లి మనసుకు బాధను, తండ్రి పనులకు నష్టంను కలిగించ. ప్రభు పూజలందు పట్టణమందు, రాజు పూజలందు రాజ్యమందు. చదువుకున్న వారిని జగమెల్ల పూజించు, లలిత సుగుణ జాల తెలుగు బాల. తాత్పర్యం: ప్రభు అయిన వారిని పట్టణంలోనే పూజింపబడతారు, రాజైన వారిని రాజ్యంలోనే పూజింపబడతారు, కానీ చదువుకున్న వారిని జగమెల్ల పూజింపబడతారు. మధుర మధురమైన మన భాష కంటెను చక్కనైన భాష జగతి లేదు. తల్లి పాల కంటే యూకే పాలు, బలము నీయగలవు తెలుగు బిడ్డ. భావం: ఓ తెలుగు బిడ్డ, ఇతర పాల కంటే బిడ్డలకు తల్లి పాలు ఎక్కువ బలాన్నిస్తాయి. మన తెలుగు భాష తల్లి పాల వంటిది. మన భాష కంటే చక్కనైన తీయని భాష లోకములో లేదు. ప్లాస్టిక్ సంచులు ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రజలు ప్లాస్టిక్ వాడకం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్ సంచి గురించి చెప్పడానికి మన ముందుకు వస్తుంది వీక్షణ 5వ తరగతి. ప్రమాదాలను ఒడినింపుకొని ప్లాస్టిక్ సంచి వచ్చింది. పారా హుషారుగా ఉండండి ప్రజలారా మీరందరూ. చేతులూపుతూ వీధికి వెళ్లి మూతి నిండుగా సరుకు నింపుకోక అల్కగా ఇంటికి తేవచ్చునుకొని ఆరాటాన్ని పడవద్దు. నేల తల్లికి మింగుడు పడదు, నీళ్ళ లోపల చివికిపోదు. కాల్చినప్పుడు కార్బన్ విడిచి కాలుష్యంతో కమ్మి వేస్తది. కూరలు కాడులు మూటలు గట్టి పుల్లు కుండీలో పడవేస్తే ఆవులు పందలు నమలుక తింటూ అయ్యయ్యో కడుపుబ్బి చస్తవి.
5వ తరగతి చదివే సాత్విక్ మరియు నందన్ చెప్పే పద్యాలను విందాం. ఉప్పు కప్పురంబు నొక్క పొలిక నుండు జూడ జూడ రుచుల జాడ వేరు పురుషులంద పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఉప్పు కర్పూరం రెండు చూడడానికి పైకి తెల్లగానే ఉంటాయి, కానీ చప్పరిచి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి. అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరిగా కనిపిస్తారు, కానీ వారి గుణాలు పట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల బుండ తెలుగు కొండ ఎల్ల రూపుల గొలవు నెరగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్. తెలుగే గొప్పది, ఎందుకంటే దేశం తెలుగు దేశం. నేను తెలుగు చక్రవర్తిని, తెలుగు వాడిని. తెలుగు కలకండ లాంటి తీయనిది. అందరూ రాజుల ముందు ఒట్టేసి చెబుతున్నా దేశంలోని అన్ని భాషల కంటే తెలుగు భాష గొప్పది అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. ఇప్పుడు 5వ తరగతి చదివే ప్రశంస పద్యాన్ని విందాం. తెలుగు నేలపైన తిరుగాడునప్పుడు, తెలుగు మాట నోట బలికినప్పుడు, తెలుగువారి కథలు తలపోసినప్పుడు పొంగిపోదు గర్వమున నేను. తాత్పర్యం: తెలుగు నేలలో తిరుగుతున్నప్పుడు, తెలుగు మాటలు పలుకుతున్నప్పుడు, తెలుగువారి గురించి తలుచుకున్నప్పుడు గర్వంతో ప్రతి తెలుగువాడు పొంగిపోతాడు. చిలుకమ్మ పెండ్లి అంటూ 5వ తరగతి చదివే ఆద్య మన ముందుకు వస్తుంది. చిలుకమ్మ పెండ్లి అని చెలికత్తెలందరూ చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు. పందిటి పిచ్చుకలు సందడి చేయగా, కాకులు మూకలు బాకాలు ఉదగ, కప్పలు బెకబెక డప్పులు కొట్టగా, కుక్కరు కోయని కోడి కూయగా, దుమ్మని తుంబెత తంబుర మీటగా, కుహు కుహు కోయని కోయిల పాడగా, పిల్ల తెమ్మెరలు వేణువు ఊదగా, నెమలి సొగుసుగా నృత్యము చేయగా. ఇప్పుడు సమైరా చెప్పే పొడుపు కథల్ని విందాం. నత్త కాని నత్త నే నత్త, రాయి కాని రాయి కిరాయి, రసం కాని రసం నీ రసం, తాళం కాని తాళం చే తాళం, కోడి కాని కోడి పకోడి, పాలు కాని పాలు కోపాలు, జనం గాని జనం భోజనం, దేశం గాని దేశం సందేశం, కర్ర గాని కర్ర జీలకర్ర, రాజు గాని రాజు తరాజు, మాట గాని మాట టమాటా. ఇప్పుడు శ్రీజ 5వ తరగతి తను చెప్పే పద్యం విందాం. తెనుగుదనము వంటి తీయనందము లేదు, తెనుగు కవుల వంటి గనులు లేరు, తెనుగు తల్లి సాధుచన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. భావము: ఓ తెలుగు బాల, తెలుగు వంటి తీయని భాష ఇంకొకటి లేదు. తెలుగు కవుల లాంటి గొప్ప కవులు ఇంకొకరు ఈ భూమిపై లేరు. తెలుగు తల్లి సజ్జనుల కల్పవృక్షం. ఇప్పుడు రితీష చెప్పే పద్యం విందాం. రమ్యముగా మెరిసేటి రంగుల సంద్రమ, కోటి చేతులనెత్తి గోలా చేసే వేళ, శ్రావణ పూర్ణిమ చంద్ర చంద్రికలలో 1000 తీరుల నీవు వెలుగుచున్నావు, తలతలు జిమ్ముతూ దాటి చూపించుచు, తెల తెల్ల కేరటాల వెల్లువాగా వచ్చెవు, పరుగుతో నురగతో వస్తుండగా చూచి, ఉరకలే వేసిందిలే ఉప్పొంగి నా మనసు. కావాలి కావాలి అంటూ మన ముందుకు వస్తున్నారు తనీషా మరియు తనుశ్రీ. కావాలి కావాలి చందమామ కావాలి, నక్షత్రాలు కావాలి, కొండకు నిచ్చెన వెయ్యాలి, కొండ నేను ఎక్కాలి, ఎక్కి చుక్కలను కొయ్యాలి. కావాలి కావాలి తువ్వయ్య నాకు కావాలి, తువ్వయ్యకి బండి కావాలి, బండి కొరడా కావాలి, కొరడా కుచ్చులు కావాలి, బండి నేను తొయ్యాలి. కావాలి కావాలి పువ్వులు నాకు కావాలి, బండి పువ్వులు కావాలి, ఎర్రటి పువ్వులు కావాలి, పచ్చటి పువ్వులు తెల్లటి పువ్వులు నీలం పువ్వులు, పువ్వులు నేను కొయ్యాలి, పువ్వుల తోట చుక్కల తోట దండ నేను గుచ్చాలి, బండిలోనూ పెట్టాలి. 8వ తరగతి చదివే అభిజ్ఞ పివి నరసింహారావు గారి గురించి చెప్పబోతుంది. పివి నరసింహారావు భారతదేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఒకే ఒక్క తెలుగువాడు పాములపర్తి వెంకట నరసింహారావు. దక్షిణ భారతదేశం నుండి ఎంపికైన మొదటి ప్రధానిగా కూడా గుర్తింపు పొందారు. రాజీవ్ గాంధీ మరణానంతరం ఏర్పడిన క్లిష్ట పరిస్థితులలో 10వ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించి అపర చాణక్యునిగా ప్రశంసలందుకున్నారు. గాడి తప్పిన భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు. ఆర్థిక సంస్కరణల పితామహునిగా కీర్తింపబడ్డారు. పివి నరసింహారావు 1921 సంవత్సరం జూన్ 28వ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. వీరి తల్లి పేరు రుక్నాబాయి, తండ్రి సీతారామారావు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మల
వీరి దత్తత తీసుకున్నారు. అప్పటి నుండి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. పివి నరసింహారావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లోనే నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరించి వందే మాతర గీతాన్ని పాడారు. అందుకు విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరింపబడ్డారు. అప్పుడు ఒక మంత్రుని సహాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి న్యాయవాది పట్టా సంపాదించారు. వీరు స్వాతంత్రోద్యమంలోను హైదరాబాద్ విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు. స్వామి రామానంద తీర్థ, బార్గుల రామకృష్ణరావులు వీరికి మార్గదర్శకులు. 1957లో మంథని నియోజకవర్గం నుండి మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుండి వివిధ స్థాయిలలో రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా అనేక పదవులు నిర్వహించారు. ఆయన ఏ పదవి చేపట్టినా ఆ పదవికే వన్నె తెచ్చేవారు. తెలుగువారి కీర్తి పతాకాన్ని ఎర్రకోటపై ఎగురవేసిన తెలుగు బిడ్డ పివి నరసింహారావు. పివి నరసింహారావు బహుభాషా కోవిదులు. 17 భాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన 1000 పడగలు పుస్తకాన్ని సహస్ర ఫండ్ పేరుతో హిందీలోకి అనువదించారు. ఆయనకు ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. నరసింహారావు తన ఆత్మకథను ఇన్సైడర్ పేరుతో రచించారు. ఈ పుస్తకం లోపలి మనిషిగా తెలుగులోకి అనువాదం అయ్యింది. రియాన్షి 5వ తరగతి చెప్పే పుడమి గేయాన్ని విందాం. పుడమిని చూచి కడలిని చూచి పట్టుదలని నేర్వాలి, ఆశించినది అందేదాకా వదలని వారే ఉత్తములు, సదాశయాలకు అంకితమై క్రమశిక్షణతో మెలగాలి, ఇడుములు ఎన్ని ఎదురైన అడుగులు ముందుకు వెయ్యాలి. దేశభక్తి గీతాన్ని విందాం. సంఘటనం ఒక యజ్ఞం, సమిధక మన జీవనం, భరతమాత పాలకు మువ్వలం, ఆమె మోము పైన చిరునవ్వులం, మిలమిల మెరిసే ఒక అగ్నిగుణం, మిగిలిందా తనకో ఏ క్షణమైన, గలగల పారే ఆ జలపాతం, నిలిచిందా తనకో సమేక్షణమైన, అనామికట సందేశ్ హైందవ జీవన సారం, అనామికట సందేశ్ హైందవ జీవన సారం, ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం, సంఘటనం ఒక యజ్ఞం, సమిధక మన జీవనం, భరతమాత పాదకు మువ్వలం. 7వ తరగతి శ్రీకరి మదర్ తెరెసా గురించి చెప్తుంది, విందామా మరి? ఆర్తులు, నిరుపేదలు, అభాగ్యులను అక్కున చేర్చుకున్నది. కుష్టు వ్యాధితో విలవిలలాడే రోగులకు సేవలు చేసింది. బతికేటందుకు జానెడు జాగలేని వారికి ఆశ్రయమిచ్చింది. చరిత్రలో మానవతావాదికి నిలిచింది. ఇన్ని ప్రత్యేకతలున్న విశిష్ట సేవకురాలు మదర్ తెరీసా. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటను అక్షరాల నిజం చేసిన సన్యాసిని మదర్ తెరీసా. అల్బేనియా దేశానికి చెందిన తెరీసా అసలు పేరు అగ్నాస్ గోన్షా బోజాక్షువా. 1910 ఆగస్టు 26న జన్మించిన అగ్నాస్ బాల్యం నుండి సేవా పరాయణత్వం కలిగిన కరుణామయిగా విశ్వఖ్యాతిని ఆర్జించింది. భారతదేశ పౌరసత్వం పొంది కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీస్ సంస్థను స్థాపించి జీవితాంతం సేవలనందించింది. అంతర్జాతీయ కీర్తి పొందిన మదర్ తెరీసా మానవ సేవలకు గాను 1979లో నోబెల్ శాంతి బహుమతి, 1980లో భారతరత్న పురస్కారాలు లభించాయి. సేవా తత్పరతకు చిరునామాగా, ఆత్మీయ అరుణతారగా ప్రకాశిస్తూనే ఉన్నది. నరసింహ శతకంలోని పద్యాన్ని వినిపించడానికి మన ముందుకు వస్తుంది అక్షర 8వ తరగతి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయినాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారము మృంగబోడు, విద్యమార్జన చేసి విర్రవీగుటె కాని ఊడబెట్టిన సొమ్ము గుడువబోడు, పొద్దుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి, తుదుక దొంగల కిత్తురలో దొరల కవునో తేనె జుట్టి గలియవ తెరువ
నరులకు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. సన్హిత నవదీక్షిత 7వ తరగతి అభినందన గేయంతో మన ముందుకు వస్తున్నారు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హలికులకు తలవంచని సైనికులకు భరతమాత పురోగతి ప్రాతిపదికలకు వందనాలు వందనాలువే, మా అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. పుడమి తల్లి పులికింపగరుద్రమసేపము కాగా పసిడి పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు రే, మా అభినందన చందనాలివే. ఇంతవరకు మీరు సెయింట్ ఎలిజబెత్ అండ్ సెటాన్ హై స్కూల్, కిసాన్ నగర్, నిజామాబాద్ పాఠశాల విద్యార్థులచే బాలభారతి బాలల కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదాలు.